పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 2029 దిశగా పవన్ అడుగులు. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్. కూటమిలో ఉంటూనే కేడర్కు పదును. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సభ్యత్వ నమోదు. ఈ నెల 26 నుంచి మార్చి 10 వరకు సభ్యత్వాలను రెట్టింపు చేయాలని నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే తన సొంత పార్టీ జనసేన అస్తిత్వాన్ని బలాన్ని పెంచుకునే దిశగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్న తరుణంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయడంపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడంతో పాటు 2029 లక్ష్యంగా పార్టీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సభ్యత్వ నమోదు హిట్ మొదలైంది. జనసేన పార్టీని కేవలం ఒక గాలిబాట పార్టీమే కాకుండా కేడర్ బలంగా ఉన్న కేడర్ బేస్డ్ పార్టీగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 26 నుంచి భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని కేవలం గణాంకాల కోసం కాకుండా ఇది రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకునేలో ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే విషయాన్ని ఇప్పటికే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి మార్చి 10 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కత్రువులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని పార్టీ నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గతంలో 12 లక్షలకు పైగా ఉన్న సభ్యత్వాన్ని ఈసారి రెట్టింపు చేయాలనే లక్ష్యంతో జనసేన పనిచేస్తుంది. ఈసారి సభ్యత్వ నమోదులో పవన్ కళ్యాణ్ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. పార్టీలో కేవలం సభ్యులుగా కాకుండా వారి బాధ్యతను బట్టి ప్రత్యేక నామకరణలు చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లే క్రియాశీలక సభ్యులను సాధకని పిలుస్తారు. వీరు 400 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. వీరికి పార్టీ తరఫున ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పార్టీకి పరోక్షంగా ఆర్థికంగా లేదా ఇతర రూపాల్లో అండగా ఉండేవారిని ప్రదాత అని వ్యవహరిస్తారు. నేటి యువత జెన్జీ ఆలోచనకు అనుగుణంగా పార్టీ సాఫ్ట్వేర్, కాల్ సెంటర్లను ఆధునీకరించారు. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి పథకాల్లో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా జనసేన గ్రాస్ రూట్ లెవెల్లో బలపడుతుంది. అయితే కేవలం టీడీపీ నీటిలో ఉండడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఓటు బ్యాంకును స్థిరపరచుకోవాలన్నది పవన్ అంతర్గత వ్యూహం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక పరిశీలకులను నియమించడం ద్వారా పార్టీలో క్రమశిక్షణ పెంచాలని పవన్ నిర్ణయించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం హిందుత్వ కార్డును బలంగా వాడుతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. అటు బీజేపీలో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఇటు రాష్ట్రంలో టీడీపీతో ఇబ్బందులు రాకుండా బ్యాలెన్స్ చేయడం పవన్ కళ్యాణ్కు ఒక సవాల్గా మారింది. ప్రస్తుతానికి కూటమి ధర్మం పాటిస్తున్నప్పటికీ భవిష్యత్తులో జనసేన ఏపీలో ప్రధాన శక్తిగా ఎదగాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. సభ్యత్వ నమోదు ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి ఏ నియోజకవర్గంలో పార్టీ ఎంత బలంగా ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. అధికారం మనదైనప్పుడు బాధ్యత కూడా మనదే అనే నినాదంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.